అలా ఫ్రెండ్స్, ఇక మా మక్కనైతే సూపర్ అంటే 100% సూపర్ వెళ్ళింది. ఎంత నీట్గా వెళ్ళింది అంటే గడ్డి లేదు ఇంట్లో. అక్కడ ఆ చేనులో కొంచెం గడ్డి ఉన్నది, ఇలా అయితే అసలు గడ్డి లేదు. నీట్గా అంటే నీట్గా ప్రతిసారి కూడా ఇంత సూపర్ వెళ్ళింది. క్యూ లైన్తో ఉన్నట్టున్నాయి మొక్కలు, అంత సూపర్గా కనబడుతున్నాయి. ఒకసారి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. అదేవిధంగా ఇక్కడ దూరపున్న ఉడతలు మాత్రం మొత్తం బీకేసినాయి. సైడ్లో గ్యాప్లో మొత్తం ఒక 2 మీటర్ల వెడల్పుతో అసలు మొక్కలే లేవు. రైతుకు శత్రువులు అంటే ఎవరు? ప్రకృతిలోనే ఉంటారు. అదొకటి మొత్తం బీకేసి కట్ చేసి పడేసినాయి. ఇట్లా ఈ ఏరియా మొత్తం ఖాళీ. అటు ఎట్లా క్యూ లైన్తో ఉన్నదో ఇటు మొత్తం ఖాళీ అయిపోయినాయి. అది మొక్కలు మొత్తం బీకేసినాయి, పీకి పడేసినాయి. ఇట్లా ఇది ఇక్కడ ఇంకోటి కుప్పలు కుప్పలు వీకేసినాయి. సార్లు తీస్తున్నాయి. అవి వాటికి ఏం దొరుకుతుందో తెలియదు, కానీ లాస్ మాత్రం ఎటు చూసినా రైతే. పంట వెళ్ళినప్పుడు వర్షాలు పడి ఏదో ధర లేక అట్లా లాసు. పంట పెట్టినప్పుడు ఇట్లా పురుగులు, ఉడతలు, పందులు ఏమేమో తీసేసి రైతుని మాత్రం, రైతు ఏదో 10 మందికి అన్నం పెట్టాలని వ్యవసాయం చేస్తారు, కానీ రైతుని ముంచేటోళ్ళు ఎంతమంది ఉంటారో. పొలంలో కూడా అన్ని రకాల జంతువులు, క్రిములు, కీటకాలు వచ్చి దింగాని చేస్తాయి. ఇది 100%. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.